ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి కారణం ఈవీఎంలేనని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ నమ్ముతున్నారు. ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ పలు సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఈవీఎంలపై అసహనం వ్యక్తం చేశారు. ఈవీఎంలు కాకుండా మన దేశంలోనూ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వాడాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే బ్యాలెట్ పేపర్లనే వాడుతున్నారని, భారత్లోనూ ఎన్నికలలో ఈవీఎంలకు బదులుగా వాటినే వాడాలంటూ ఆయన ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలని అన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన తర్వాత దేశంలో ఈవీఎంల ట్యాపరింగ్, హ్యాకింగ్లపై మరోసారి చర్చ మొదలైంది. టెస్లా యజమాని, టెక్నాలజీ మేధావి ఎలాన్ మస్క్ స్వయంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని విస్పష్టంగా పేర్కొనగా, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాస్క్ వ్యాఖ్యలను ఖండించారు. అయితే రాజీవ్ మాటలకు ప్రత్యుత్తరంగా మాస్క్ ఇంకో ట్వీట్ చేస్తూ ఎనీథింగ్ క్యాన్ బి హ్యాక్డ్ అని స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు, దేశంలో టెలికాం విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, సీడాక్ వ్యవస్థాపకుడు శ్యామ్ పెట్రోడా సైతం ఈ చర్చల్లో పాల్గొంటూ ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమేనని వ్యాఖ్యానించడం ఇటీవల జరిగిన పరిణామమే. ఇకపోతే ఈవీఎం ఆన్ లాకింగ్ పై రాజకీయం దుమారం కొనసాగుతోంది. ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతోంది. కానీ తాజా ఫలితాలలో ప్రజల్లోనూ వాటి వాడకంపై పలు రకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక ఈవీఎంల వాడకానికి బదులు సాంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్లను ఉపయోగించాలనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు వైఎస్ జగన్. దీంతో జగన్ చేసిన ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.